విజయవాడ నగరంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. విజయవాడ టీచర్స్ కాలనీలోని సాయిబాబా గుడి వీధిలో భవన నిర్మాణానికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శంకుస్థాపన చేశారు. ఏపీలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యకలాపాలను విస్తరించే లక్ష్యంతో ఈ భవన నిర్మాణం చేపట్టారు. G+5 అంతస్తులతో అధునాతన భవనాన్ని నిర్మించనున్నారు. ఇదే భవనంలో తలసేమియా కేర్ సెంటర్, రక్తనిధి కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తదితరులు పాల్గొన్నారు. సేవాభావంతో సమాజానికి అవసరమైన పనులు చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుందని నారా భువనేశ్వరి తెలిపారు. రక్తదానంతో పాటు తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల్ని ఆదుకునే లక్ష్యంతో ఇక్కడ సేవలు అందిస్తామన్నారు. అత్యవసర వైద్య సేవలకు 24 గంటలు అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇప్పటికి 28 ఏళ్ళు అయింది. చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్థాపించి ఏ నమ్మకంతో ఆయన ప్రజల కోసం వాళ్ళకి ఎప్పుడు అవసరం అప్పుడు మేము ట్రస్ట్ ముందుండాలని ఇది ప్రజల కోసం ఇది నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు. అట్లానే మేనేజింగ్ ట్రస్టీగా నేను ఈ ట్రస్ట్ ముందుకి మా టీంతో పాటు చాలా సేవా కార్యక్రమాలు ప్రజల కోసం తీసుకెళ్తున్నాం. వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరమో మన సమాజానికి అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది. ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్లో ముందల అక్కడ ప్రారంభం జరిగింది. ఇప్పుడు ఇక్కడ విజయవాడలో మేము ఇది ముందుకు తీసుకెళ్తున్నాం ఎన్టీఆర్ ట్రస్ట్. ఇప్పుడు ఈ ట్రస్ట్ బిల్డింగ్లో ఆఫీసు ప్లస్ బ్లడ్ బ్యాంక్ ప్లస్ థాలసీమియా సెంటర్ పిల్లలకి మీకు గుర్తు చేస్తున్నాము. మా ఎన్టీఆర్ ట్రస్ట్ వి వర్క్ ద టాక్ అంటే మేము ఏది మాట్లాడతామో అది మేము చేసి చూపిస్తాం. మీరు ఎప్పుడు అనుకునుండరు మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని. అందుకే ప్రజల కోసం వాళ్ళకి తెలియాలి మా ట్రస్ట్ ఎన్నెన్ని సేవా కార్యక్రమాలు తీసుకెళ్తున్నాము. అదే కాకుండా మొన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ మేము ముందుకి తీసుకెళ్ళామంటే అది థాలసీమియా పిల్లల కోసం స్పెషల్గా ఆ ప్రోగ్రామ్ అనేది మేము ముందుకు తీసుకెళ్ళాం. మేము ఏది చెప్తాము అది చేస్తాము. అట్లానే మేమేది ప్రజలకి మేము హామీ ఇచ్చాము. మేము బ్లడ్ బ్యాంక్ కానీ థాలసీమియా సెంటర్స్ కానీ మేము ఓపెన్ చేస్తాము. అట్లానే ఇక్కడ విజయవాడలో ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్లో మేము బ్లడ్ బ్యాంక్ ప్లస్ థాలసీమియా సెంటర్ పిల్లల కోసం వాళ్ళ కోసం మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ అనేది నెక్స్ట్ February 26 ఫిబ్రవరిలో మేము ఇది ఇనాగ్రేషన్ చేస్తాము తప్పకుండా.